మత్స్యకారులు లాంగ్ వేటకు వెళ్ళేటప్పుడు వారు బోటులో ఏ వస్తువుని క్యారీ చేస్తారు, బోటుని ఏ విధంగా సముద్రంలోకి తోస్తారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ విధంగా వారు కొనుక్కున్న ఐస్ను ఐస్ హోల్స్లోనికి ఫిల్ చేసుకుంటారు. వీళ్ళు 1 వీక్ ఆర్ 10 డేస్ వేటకు వెళ్తున్నారు కాబట్టి ఐస్ ఎక్కువగానే క్యారీ చేస్తున్నారు. ఈ విధంగా ఒక 12 ఐస్ బాక్సులను అయితే వీరు ఈ హోల్స్లో ఫిల్ చేసుకున్నారు. ఒక్కొక్క ఐస్ బాక్స్ వచ్చేసి ఒక 300 రూపీస్ ఉంటుంది. మొత్తము ఒక 5000 రేట్ చేసిన ఐస్ని అయితే వీళ్ళు క్యారీ చేస్తున్నారు. మొత్తము ఐస్ని ఫిల్ చేసుకున్న తర్వాత హోల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదండి. ఈ తెడ్డు సాయంతో మొత్తము కొంచెం లెవెల్గా చేసుకుంటారు. మీకు ఒక డౌట్ ఉండవచ్చు, ఈ ఐస్ కరగదా అని. కరగదండి. ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ ఏ విధంగా ఐస్ను కరగకుండా చేస్తుందో అదేవిధంగా బోట్ని తయారు చేసేటప్పుడు లోపల ఒక షీట్ని అయితే వేస్తారు. దీనివల్ల ఐస్ అనేది కరగదు. మనకి ఐస్ ఏ విధంగా ఇప్పుడైతే ఉంటుందో 10 డేస్ వరకు అదే విధంగా ఉంటుంది. దానికి ఐస్ అయితే మొత్తము ఫిల్ చేసుకున్నారు. ఈ విధంగా ఐస్ అంతా ఫిల్ అయిన తర్వాత డోర్ అనేది క్లోజ్ చేసుకుంటారు. అయితే చేపలు వేట చేసిన తర్వాత ఈ ఐస్ను ఒక సంచుల్లోనికి బయట తీసి చేపలను అయితే ఫిల్ చేసుకుంటారు. ఈ విధంగా చేపలు పట్టినంత వరకు చేపలు పెట్టేసి ఇంకొంచెం ఐస్ని అయితే బయట తీసుకొని మళ్ళీ ఐస్ని వేసుకుంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఉపయోగించే కిచెన్ అయితే చూసిద్దాం రండి. అయితే ముందుగా నేను చెప్పాను కదా, ఐస్ కరగకుండా ఉంటుంది, కానీ కొంచెం వాటర్ అనేది ఇలా లీక్ అయ్యి కొంచెం వస్తుంది. ఈ వాటర్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని దీన్ని బయటను పడేయాలి, లేదంటే ఐస్ కరిగిపోతుంది. సో మనం దీని విషయంలో కేర్ఫుల్గా అయితే ఉండి ఈ వాటర్ అనేది బయటకు పోస్తూ ఉండాలి. ఇప్పుడు మనము వాళ్ళ కిచెన్ రూమ్ని చూసేద్దాం. ఇదేనండి వాళ్ళ కిచెన్ రూము. ఈ విధంగా వాళ్ళకు రేషన్కి సంబంధించిన సామాగ్రిని అన్నింటినీ క్యారీ చేస్తారు. ఉల్లిపాయలు, మిరపకాయలు, రైసు, ఇంకా వంట చేసుకోవడానికి వంట పాత్రలు, ఇంకా గ్యాస్ స్టవ్, బండ, ఈ విధంగా అన్నీ తయారు చేసుకుంటారు. ఇంకా వాటితో పాటు వాళ్ళకి వలలు, ఇంకా జీపీఎస్, గాలాలు, వాటికి సంబంధించినవన్నీ ఇందులోనే పెట్టేసుకుంటారు. ఒక 2-3 మెంబర్స్ కూడా లోపల పండుకుంటారు. ఒక 2-3 మెంబర్స్ బయట వేట చేస్తారు. సో బెడ్రూమ్ అది, కిచెన్ రూమ్ అదేనండి. ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్నింటినీ సమకూర్చుకుంటూ దానితో పాటు ఇంజను, డ్రింకింగ్ వాటరు, ఇంకా అన్నీ క్యారీ చేసుకుంటారు. ఈ విధంగా ట్రాక్టర్ సహాయంతో లోపలికైతే ఇది బోటును తోస్తారు. ఇలా బోటును లోపలికి తోయడానికి ట్రాక్టర్కి 300 రూపీస్ అయితే పే చేస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడు 300, బయటకు వచ్చినప్పుడు లాగడానికి ఒక 300, మొత్తము 600 అయితే ట్రాక్టర్కి పే చేస్తారు. 1 వీక్ వేటకని వెళ్తున్నారు. 1 వీక్కు సరిపడా వాళ్ళు సర్ది పెట్టుకుంటారండి సామాన్లన్నీ. కానీ ఒక్కొక్కసారి 2-3 డేస్లో వారు ఎక్కువ చేపలు పడ్డాయనుకోండి వెంటనే వచ్చేస్తారు. ఒకవేళ 1 వీక్ కాకుండా ఇంకా పడలేదు అనుకుంటే 10 డేస్ వరకు వెయిట్ చేస్తారు. మొత్తానికైతే బోటును లోపలికైతే తోశారు. ఈ విధంగా లోపలికి తోసిన తర్వాత బోటును అటు ఇటు కదలకుండా ఒక బల్ల సహాయంతో బల్లను వేస్తారండి. ఆ బల్ల వల్ల అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉంటుంది. సో ఇక్కడ ముందున ఒడ్డున మాత్రము వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కెరటాల వల్ల అటు ఇటు పడి తిరగబడే అవకాశం కూడా కొన్నిసార్లు ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా ఉంటారు. వీళ్ళు ఈ విధంగా గంగాదేవికి నమస్కారం పెట్టుకుంటూ లోపలికైతే వెళ్తారు. ఆ తర్వాత వెళ్ళిన రోజు నైట్ మొత్తము ఏమి వేట చేయకుండా ఉంటారని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేట చేయడము ప్రారంభిస్తారు. వీళ్ళు పట్టుకెళ్ళిన జీపీఎస్ ద్వారా ఏ చోట్ల ఏ నెంబర్లో వీళ్ళకి చేపలు పడతాయి అనేది వీళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ నెంబర్లో బోటును అక్కడ స్థిరంగా ఉంచి ఒక యాంకర్ వేస్తారండి. ఆ యాంకర్ వేసిన తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి వారు ఉపయోగించిన గాలాలు అయితే గాలాలు, వలలు అయితే వలలు, వేటినైతే ఉపయోగించి చేపలు పట్టుకుంటారు. దానిని ఉపయోగించి చేపలు అయితే పడతారు. ఈ విధంగా లోపలికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు లోపలికి వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఏమేమి చేపలు తీసుకొచ్చారో ఇంకొక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తున్నారు కదా, వీళ్ళ విధంగా బారు వేటకి వెళ్ళి లోపల నుంచి ఒడ్డుకి చేరుకున్న బోట్ని అయితే చూపిస్తారు చూడండి. ఈ బోట్ అయితే వేట చేసుకొని రిటర్న్ వస్తున్నారు. వీళ్ళు కూడా ట్రాక్టర్ సహాయంతోనే ఇంకా ముందుకి బోటుని అయితే లాగుతారు. దీన్ని లాగినందుకు 300 పే చేస్తారు. ఈ విధంగా మత్స్యకారుల జీవన విధానం అనేది రొటీన్గా ఉంటుందండి. వేటకు వెళ్తారు, తిరిగి వేటకు వస్తారు. ఇంకా సముద్రంలోనే 1 మంత్ 2 మంత్స్ అలా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.